తనుజ లైవ్కి అయితే వచ్చింది కదా, చాలా చాలా పాజిటివ్ వేలో తను మాట్లాడింది అనమాట. అంత పాజిటివ్ వేలో తను చూస్తే నేర్చుకోవచ్చు అన్నట్టుగా నాకైతే అనిపించింది. ఎందుకు అంటే తను లైవ్ స్టార్ట్ చేయగానే కళ్యాణ్ గురించే మాట్లాడింది. డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ, కళ్యాణ్ చాలా మంచివాడు, ఆ 20 లక్షలు ఎక్కడికైతే పోవాలో అక్కడికే చేరుకున్నాయి, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ, మేము చాలా ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పి చాలా పాజిటివ్గా మాట్లాడింది. వాళ్ళకు వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చాలా క్లారిటీతో మంచిగా ఉన్నారు, ఇక అంతా అయిపోయింది, సక్సెస్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఒకరి ఫ్యాన్స్ ఒకరి మీద మాట్లాడుకుంటూ ఉన్నారు, అదంతా స్ప్రెడ్ చేయకండి, నెగిటివిటీని తీసివేయండి, పాజిటివ్గా ముందుకెళ్ళండి, ఎవరు గెలిస్తే ఏముంది. సో మనకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు, ఇంకా అయిపోయింది, వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ ఇంకోటి కానీ కళ్యాణ్ కానీ తనుజ కానీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ బీబీ జోడికి కళ్యాణ్ తనుజ ఇద్దరూ రావట్లేదు, వాళ్ళకి స్పేస్ కావాలి, వాళ్ళు రావట్లేదు అని చెప్పి వాళ్ళే చెప్పారంట. ఇది అఫీషియల్గానే జరిగింది, అన్అఫిషియల్గా కాదు, అఫీషియల్గా వాళ్ళతో రావట్లేదని చెప్పే న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. సో ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం చూడలేరు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అయినా వస్తుంది రండి, బీబీ ఉత్సవం వస్తుంది, ఇంకోటి సంథింగ్ షోస్ అయితే వస్తాయి, అప్పుడు ఇద్దరు కలుస్తారు. సో ఇక అంతే అనమాట.